హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పండుమిరపకాయలు కారం చేస్తున్నాను. కిలో పండుమిరపకాయలు తెచ్చాను. ఇవి 2-3 రోజులు ఆరాలి, ఎందుకంటే నీరు పోతే 1 year వరకు పచ్చడి పాడవదు. తొడిమలు తీసుకున్నాను. 100 గ్రాములు ఉప్పు తీసుకున్నాను. 100 గ్రాముల చింతపండు, మెంతులు, పసుపు, జీలకర్ర, నూనె, ఆవాలు, ఇంగువ. ముందుగా మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు ఇట్లా ఎర్రగా వేగాలి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగాక వీటిని బాగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పండుమిరపకాయలని వేసి కొంచెం చింతపండు, ఉప్పు కలిపి వేసుకోవాలి. చూసుకుంటూ వేసుకుంటూ పోవాలి. ఇవి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు పసుపు, దీంట్లో జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. కమ్మగా మంచి సువాసన వస్తుంది. పోపు ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు బాగా ఆరాక డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. మనకు కావాలి అనుకుంటే కనుక గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.